బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో హెల్దీ వెయిట్ లాస్, న్యాచురల్ వెయిట్ లాస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. చాలామందిని మనం గమనించినట్లయితే ప్రతి 10 మందిలో 8 మంది ఒబిసిటీతో కనబడుతూ ఉంటారు. మీరు 10 సంవత్సరాల క్రితం మీరు దిగిన ఫోటోను ఒకసారి గుర్తు చేసుకోండి, లేదంటే మీ శరీరాన్ని ఆకృతిని గుర్తు చేసుకోండి. ఇప్పుడున్న ప్రజెంట్ శారీరక స్థితిని గుర్తు చేసుకుంటే మీకే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది కదండి. ఇంకో విషయం, మీరు ఎప్పుడైనా సెలబ్రిటీస్ని గమనించండి. 70 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా 40 ఏళ్ళు యువకుల్లా కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటారు? వాళ్ళు కరెక్ట్ ఫిట్నెస్ని మెయింటైన్ చేస్తున్నారు. మనలో చాలామంది డబ్బు సంపాదనలో పడిపోతూ ఉంటాం, ప్రాబ్లమ్స్లో మెంటల్గా స్ట్రెస్ని పెంచుకుంటూ ఉంటాం, ఆహారం ఏది పడితే తినేస్తూ ఉంటాం, సరైన జీవన శైలి లేక తన ఆరోగ్య స్థితిగతులను కోల్పోవడమే కాకుండా తన తానే కోల్పోయే పరిస్థితికి తెచ్చుకుంటున్నాడు. మనిషి ఎంత సంపాదించినా, ఏ స్థితికి వెళ్ళినా దాన్ని ఆస్వాదించడం కోసమే, దాన్ని అనుభవించడం కోసమే. దాన్ని అనుభవించాలంటే ఏముండాలి అంటే ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యం. ఫస్ట్ మనకు సహకరించేది అవుట్లుక్, ఎక్స్టర్నల్ లుక్ ఏదైతే ఉందో ఆ ఫిజికల్ లుక్, హెల్దీ బాడీ, చాలా యంగ్ లుక్తో ఎనర్జెటిక్గా, సన్నగా, స్లిమ్గా ఉంటే ఆ శారీరక సౌందర్యం చూడడానికి ఎంత అందంగా ఉంటుందో చూడండి. మరి ఈరోజు ఇలా తయారవడానికి గల కారణం ఏమది అంటే మీ శరీరం గురించి మీరు పట్టించుకోవట్లేదు, మీ ఆరోగ్యం గురించి మీరు పట్టించుకోవట్లేదు. ధనాన్ని ఆదా చేస్తున్నారు, మంచిదే. బిజినెస్ని ఇంప్రూవ్ చేస్తున్నారు, చాలా మంచిదే. మంచి పదవులను అలంకరిస్తున్నారు, మంచిదే. కానీ ఆరోగ్యాన్ని ఆదా చేస్తున్నారా? ఎనర్జీ లెవెల్స్ని పెంచుతున్నారా? ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఎంత సంపాదించినప్పటికీ కూడా 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన తర్వాత తన హెల్త్ తనకు సహకరించకపోతే ఓ బీపీయో, షుగరో, వెన్నునొప్పో, తలనొప్పో, థైరాయిడ్ ప్రాబ్లమో, మోకాళ్ళు అరిగిపోవడమో, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తే మనిషి సగం కృషించిపోతాడు. కాబట్టి ఆరోగ్యాన్ని ఆదా చేయడంలో ఈ వెయిట్ లాస్ అనేది చాలా బాగా సహకరిస్తుంది. తన యొక్క బిఎంఐ ఎప్పుడు కూడా 18 to 23 ఉంచుకుంటే తన యొక్క ఆరోగ్య స్థితిగతులు కరెక్ట్గా ఉన్నట్టు. మీ యొక్క ఎత్తుకి తగ్గ బరువు ఎప్పుడైతే ఉన్నారో మీరు ఫిజికల్గా ఫిట్గా ఉన్నట్టు. మీకు 70 ఏళ్ళు కాదు, 80 ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా మీరు ఎటువంటి మెట్లైనా సరే, ఎటువంటి ప్రదక్షిణలైనా సరే, ఎటువంటి కార్యక్రమాలైనా సరే చాలా యాక్టివ్గా, చురుకుగా పాల్గొనగలుగుతూ ఉంటారు. కాబట్టి శరీరంలో ఉండకూడనటువంటి ఎక్స్ట్రా ఫ్యాట్ ఏదైతే ఉందో దాన్ని ముందు తొలగించేస్తేనే కానీ లేకపోతే మీ యొక్క రోగాన్ని మీరు కొని తెచ్చుకునే వాళ్ళు అవుతారు. రోగాన్ని కొని తెచ్చుకోవడం అంటే ఇదే. దానికి ఆహ్వానం పలకడం, ఇన్వైట్ చేయడం. మరి వెయిట్ లాస్ యోగా అందరికీ ఆరోగ్యం ఆధ్వర్యంలో వెయిట్ లాస్ యోగా కొన్ని ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ప్రోగ్రామ్స్ చేయడం ద్వారా బాడీలో ఉండకూడనటువంటి ఎక్స్ట్రా ఫ్యాట్ అంతా కూడా తొలగించేయడం ద్వారా శరీరాన్ని చాలా యంగ్గా, ఎనర్జెటిక్గా, హెల్దీగా, చాలా సౌందర్యవంతంగా తయారు చేసుకుంటూ ఉండొచ్చు. దానికి సంబంధించినటువంటి ఇక్కడ మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆహార విధానాలతో ఇక్కడ మనం నేర్పించడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో ఒకటి ఏంటది అంటే ఫస్ట్ది ఈ కార్బోహైడ్రేట్స్ పెంచేటటువంటిది ఆహార పదార్థాలని పూర్తిగా తగ్గించుకోవాలి. ఒక్కసారిగా కాకపోయినా ప్రోటీన్ డైట్ ఎక్కువగా ఉండేటటువంటివి, చక్కగా ఫైబర్ ఎక్కువగా ఉండేటటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. దానికి సంబంధించినటువంటి మంచి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఆహారంలో కేవలం ఒక వైట్ రైసే కాకుండా కొన్ని ఫ్రూట్స్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా కొన్ని వెజిటేబుల్స్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా హాట్ వాటర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ భోజనానికి ముందు చక్కగా, ప్రొద్దున్న మధ్యాహ్నం భోజనానికి ముందు, రాత్రి పడుకోవడానికి ముందు హాట్ వాటర్ తీసుకున్నట్లయితే
ఇది కూడా చాలా చక్కగా వెయిట్ లాస్ అవుతారు. మనం ఎప్పుడైతే కొద్దిగా వాటర్ డైటు, ఫ్రూట్ డైటు, వెజిటేబుల్ డైటు మనం యాడ్ చేసామో మన ఆహారంలో, మనం తీసుకున్న కుక్డ్ రైస్ క్వాంటిటీ తగ్గిపోతుంది. తద్వారా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం అనేది తగ్గిపోతుంది. దానికి తగ్గట్టుగా కొన్ని నడక, చక్కగా కొన్ని సూర్య నమస్కారాలు, కొన్ని ఆసనాలు, ప్రతిరోజు ఒక 10 నిమిషాలు వాకింగ్ చేసినట్లయితే చాలా సులభంగా వెయిట్ లాస్ అవుతారు. సో కాబట్టి వెయిట్ లాస్ అవ్వడం అనేటువంటిది చాలా 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 సులభం. కాకపోతే వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉండాలి. కాబట్టి ఆహారంలో కుక్కుడ్ రైస్ కన్నా ముందుగా ఆహారం కేవలం అన్నం ఒకటే కాకుండా మంచిగా ఒక 2 క్యారెట్లు లాంటివి, కొన్ని స్ప్రౌట్స్, అదేవిధంగా కొన్ని కీరా పీసెస్, లేదంటే కీరా రైతా, లేదంటే క్యారెట్ స్ప్రౌట్ సాలెడ్ లాంటివి, ఒక జాంకాయ లాంటిది, లేదంటే ఒక యాపిల్ లాంటిది, ఇలాంటివి ఆహారానికి ముందు తీసుకున్నట్లయితే మనకి సమతుల్య ఆహారం లభించడం ద్వారా సులభంగా వెయిట్ లాస్ కావచ్చు. ఈ మధ్యకాలంలో చాలామంది లేట్గా భోంచేయడం, ఎక్కువగా బిర్యానీలు తీసుకోవడం, ఆయిలీ ఫుడ్స్ తీసేసుకోవడం, నాన్ వెజిటేరియన్ తీసుకోవడం, ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవడం, జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం ద్వారా ఈ ఒబెసిటీ సమస్యలు పెరిగిపోయి వాళ్ళ చెయ్యి దాటిపోయిన తర్వాత తగ్గడం కోసం చాలా కంగారు పడుతూ ఉన్నారు. అలా కాకుండా సమతుల్య ఆహారంతో చాలా సులభంగా వెయిట్ లాస్ కావచ్చు. దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి వెయిట్ లాస్ యోగా ప్రోగ్రామ్స్ అందరికీ ఆరోగ్య ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. దాన్ని మీరు పొంది సులభమైనటువంటి ఈజీ వెయిట్ లాస్, హెల్దీ వెయిట్ లాస్, న్యాచురల్ వెయిట్ లాస్ని పొందితేనే అది ఆరోగ్యాన్ని చేకూరుస్తూ ఉంటుంది. నమస్కారం.